అని కర్ణుడు మిగిలిన ప్రయత్నం పూర్వకముగా మస్తయంత్రము భేదింపబోయి భంగపాటు చెందిన వాడై అంత దృపద మహారాజు సభ నవలోకిచ్చి ఏమనుచున్నాను. నింది వెలగొందు నీ సభా మండలంలో కనమరిక ఇచ్చి అంతరుడు వడగొట్టు చట్టిగనుడు క్షత్రియులలో లేకుండా చిత్తమయ్యే దెండు బలవంతున్నతో లేపినందు అని విప్ర మహానుభవంలో కూర్చుండి అర్జునుడు ధనుర్బాణములు గైకొని లేచి వచ్చి వ్యాసాత్ముని సప్తములకు శ్రీకృష్ణ బలరాములందు వందనాంబాచరించి శౌర్య సహస్రంబులైనటువంటి మస్త యంత్రమును సమర్పించి చూడుడి మీరలు చూస్తుండగానే అని అర్జునుడు మస్తయంత్రము భేదించి కిందుకు దిగి వచ్చిన తోడనే యతి మెడలో పుష్పం వేసి దగ్గరకు తీసుకొని ఉండుచుంది. దుర్యోధనుడు ఓర్వజాలక ద్రౌపద మహారాజుతో నియమించుంది. నీవు మమ్మల్ని వంశితుగా పిలిపించి ఉంటావా? దుర్మార్గ పాంచాల దీపమమ్ము వంచన చేసి
నీవు మమ్మల్ని వంశితుడిగా పిలిపించి ఉంటావా? ఇందరూ క్షత్రియులు ఉండగా ఆ సాధారణమైన బ్రాహ్మణుడికి నీ కన్ను నడిపించి నిన్ను ఇప్పుడు ఏమి చేశారో చూడు. చాలు చాలు మీరలో రజాలనట్టి పలుకులు చాలు చాలు ఏమి పలుకుతుంటివి? చేతగాని వాళ్ళయ్యింది ఇప్పుడు చేతగాని వాళ్ళమా? నా చేత చూపిద్దాను చూడము. నిన్ను నిమిషం మాటలో 10 మాటలు చూడము. ఒరే మార్చురా, అంతటి శూరుడవని చూడరా, అంతటి శూరుడవని చూడరా, పనికిరావు. ఇదిగో నా బాణం ప్రయోగించుకుని కాచుకోను. మీక ఇది ఈనులారవిధో నాతో ధోరుడిరా, ఈనులారవిధో నాతో పిచ్చమెత్త తినేటి బీద బ్రాహ్మణుడు అట్టట్కే పోయి పిచ్చమెత్తి ఉనికి నృత్య ప్రస్తురా పంచాంగాలు బాబండవు ఏటో మంచి చెడ్డలు చేసి నా దగ్గరికి విద్యానికి వస్తున్నావురా? పిచ్చమెత్త తినే బీద బ్రాహ్మణుడు పిచ్చమెత్త తిని ఏటి బీద బ్రాహ్మణుడు పిచ్చమెత్తుకొని జీవించే బీద బ్రాహ్మణుడు నీకింత భింకమా? తొలగిపము, లేకున్నా మరణిద్దువు. విలసురులను నీ వింత చులకన తలచివౌరా, విలసురులను నీ వింత చులకన తలచివౌరా, నీకింత చులకన దోచన అయినా నీ బలముని ఇగో నా బాణమునకు తాలుకను సూచదను.
అబ్బా వీడు సామాన్యుడుగాడు. ఆహా పూసురుండుగాడు వీడు పురహరుడే ఎన్నవోతును. వీడు మామూలైన మనిషి కాదు. వీంతో పోరాడడం నా వశం కాదు. ఇక్కడ నేను ఇటు నుండి అటు వెళ్ళిపోయేదని కాక మీరు సంతోషంగా మీరు ఐదుగురు పెళ్లి ఆడు. మీరు సంతోషంగా తల్లి ఎంత మాట్లాడుతుంది. మన అర్జునుడు వచ్చే యంత్రములు ఏదించి రాజాది రాజు నెల కూడా ద్రుపద రాజు పుత్రిని అమ్మా భిక్షమును కొని వచ్చిన వారం తల్లి. అమ్మా మీరు ఐదుగురు అనుభవించుడి. ఆమె నదుట భగవంతుడు అట్లే ఆ బ్రహ్మదేవుడు అట్లే రాసి ఉండి నువ్వు మీరు ఐదుగురు అట్లే అనుభవించుడి. మీరు ఎవరు ఐదుగురు పెళ్లి ఆడుడి. సుందరీమణి బ్రహ్మదేవుడు అట్లే రాసి ఉండండి అని ఇటు అనుచున్నట్టు ద్రుపద మహారాజు తెచ్చి వారితో ఏమనుచున్నాడు. మహాత్ములారా, రాజాలు రాజులకు అసత్యమైన మట్టి యంత్రమిట్ల వేధించిన కారని నా మదికి దృఢముగా దోచుకునేను. మీరెవరో చెప్పి రామనోత్తములముగాము పాండురాజు తనయులము మేము. ఈమె మా తల్లి కుంతి గర్వజుండను వీరు నా తమ్ములైనా భీముడర్జున నకుల దేవులయ్యా.
మత్స్యంత్రమును పేరించిన వాడికడే అర్జునుడు వీరు నకుల సహదేవులు ఇంటిరా. అమ్మయ్యా అమ్మయ్యా, ఇప్పటికి నేను దాతనైతిని. నే కోరిన కోరిక నిలవేరెను. నా కుమారి రత్నమ్మకు ద్రౌపదికి పాండుడే భర్త అయ్యేందుకు నా సంతోషమునకు విరలేదు. మామగారు మా తల్లి జనానుసారముగా మీ పుత్రికను మేము ఎరుగురం పెళ్లి ఆడతాం. ఆహా, ఇంతటి ఫలితం ఎంతైనా గలదా అని విచారగ్రాస్తుడై ఉన్నతు దృక్పథమైపోల ఈ ద్రౌపది పూర్వజన్మంబున చక్కని పతి కొరకు శంకరుని గురించి తపస్సు చేసిన శంకరుడు ప్రత్యక్షంపై వరము ఘోరమనిన పతి పతి అని 5 సార్లు అనుటచే మరు జన్మమున నీకు 5గురు పతులు లభించగలరని వరమిచ్చి ఉండెను. ఆ కారణమున ఈ ద్రౌపది ఇటుల 5గురు పతుల వివాహం ఆడగలిగాను. ఇది అంతయు ఆ ఈశ్వర సంకల్పము. ఇందులకు సంశయింపక వీరికి వివాహము గావింపు అని వ్యాసుల వారు అంతర్ధానమయ్యారు. అటు పిమ్మట ద్రుపదుండు శుభముహూర్తమున పాండవుల 5గురికి తన కుమార్తెనిచ్చి వివాహము గావించినంత పాండవులు ద్రుపదపురంబున ద్రౌపదీదేవితో కూడి సుఖంబున కాలము గడుపుకుండా ధృతరాష్ట్రుడు అది విని విదురుని పంపి వారిని పిలిపించి ఇంద్రప్రస్థపురమునకు వారిని ఉండమని సెలవినట్లనే ఉండగా ఒకనాడు అర్జునుడు 12 మాసిక వ్రతమునర్చుటకై తీర్థయాత్ర సేవింపనుంచి కుంతి మొదలైన వారితో నేమనుచున్నాడు.
కన్న తల్లి నాదు ఎన్నలు ఎనజులార నేడు ఇచ్చిన సకల పుణ్య తీర్థములు బుద్ధితోడ సేవింపనేడు వాడా సెలవు నిత్తి పంపుడిన బుద్ధితోడ సేవింపబోతుని మీరెల్లరూ నన్ను దీవించి కోరుతుంటిని అనిన వారెల్లరూ సంతోషించి దీవించి సెలవిచ్చి అర్జునుడు బయలుదేరి నాయన కుమారా చల్లగా పోయిరాము నాయనగారా. దేవదేవరా నన్ను భ్రువవేరసి నా దేవదేవరా అల్లాదే గంగా నది అందులో స్నానమాడి యావలి ప్రయాణం సాగించగలరా?
ఎలా కడే అందరు పట్టుకున్నా గిన్నె పట్టుకున్నా దాంట్లో నెల కూడా అని ఇటుల అర్జునుడు ద్వారక సమీపించిన అంతలో బలరామ కృష్ణుడు ప్రవేశం. భీమ విక్రముండను బలరామదేయుండరా భీమ విక్రముండను బలరామదేయుండను
స్వామి సేవక బస్సులో అనిల్ 100 రూపాయలు పోగొట్టారు వారికి ఆ సోమవారం తిరిగి చదవాలనిస్తున్నారు. సేవక సేవక స్వామి మీ నామదేవం ఉంది. మీరు ఎక్కడ పోతుండ్రు? ద్వారకాధీశ అండనకు బలరాముండను, కృష్ణ అగ్రజుండను, వసుదేవుని రోహిణి దేవి పుత్రులను, నా నామము బలరాముడని అందరు. శివక మరి ఏడుకోసమో కానీ ద్వారకా సభకు చేరుతుండే ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాత్ర విచ్చేసిన సమయమున అల్వాల్ కుషమ్మ గారు ఒక శాఖ మరియు ఒక పూలమాల బహుకరించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మను కలగా ఆశీర్వదించుగాక. మహాశయులారా, ఆ యొక్క ద్రౌపది కళ్యాణ సమయమున బతుల చిన్నమ్మగారు మరియు దొడ్డి శ్యామలమ్మ, దయాల పద్మమ్మ, సాకలి స్వరూప, వీళ్ళు నలుగురు కలిసి ఆ యొక్క ద్రౌపది కళ్యాణ సమయమున వారికి 1500 బహుకరించారు. వారిని వారి వారి కుటుంబాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు 2000 రూపాయలు బహుకరించారు. వారిని వారి వారి కుటుంబాన్ని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కలగా ఆశీర్వదించుగాక. జయములో వేణుగోపాల కృష్ణానికి మందారో దీనుడలో శ్రీ కృష్ణుడాను మందారో దీనుడలో శ్రీ కృష్ణుడాను దేవకీ వసుదేవుల సుతుండను, రుక్మిణీదేవి మనోహరుండను, బలరామదేవుని తమ్ముండను. నా పేరు శ్రీకృష్ణుడని అందరు సేవక. మరి ఎక్కడ బయలుదేరి మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాం సేవక, బలరామ దగ్గరికి. కాలింగి వేదనుండ కారుణ్యాయుండ కాలింగి
Thank you.
ఆ పాటలకే ఇచ్చదమని మాట తప్పి ఈనాడు ఆ గురునందరికి ఇచ్చుట పాటి అన్నయ్య. కుంతిసుతోలో భూకాకులవుతరావారలు కుంతిసుతోలో భూకాకులవుతరావారలు కుంతిసుతోలో భూకాకులవుతరావారలు కుంతిసుతోలో భూకాకులవుతరావారలు కుంతిసుతోలో ఉన్నవాడ దేవనందో నిన్ను బిడ్డ కృష్ణ, ఆ పాండుకుమారులు ఎన్నటికి రాజ్యములు ఏలకోరు. ఆ అష్ట దళితులకిచ్చి ఒక్కగాని ఒక మన చెల్లెల్ని కష్ట సాగరములనే ముంపవలన కృష్ణ. ఏమంటుచుంటివి? ఎంతకైనా అలహాయిగా శ్రీమంతం ఎన్నటికీ శాశ్వతం కాదు. ఏమి కృష్ణ, ఆ దళితులమ్మా చిన్ననాటి నుండి మన చెల్లెలని ఆ పాటనికి ఇచ్చదామని మాట ఇచ్చి ఈనాడు ఆ గురునందరికి ఇచ్చిన పాటి అన్నయ్య. కృష్ణ, ఒలది ఒలదిగా నా పలకులు వినవలవి నా ఒలదిగా పలకులు వినవలవి నా ఒలదిగా తలపెట్టకు మహిళకుంది తనయులకు బంధమివ్వ తలపెట్టకు మహిళకుంది తనయులకు బంధమివ్వ నీవు ఎన్ని చెప్పినా నా మదికి సమ్మతము కాదు. నీవు మారు నాకు వలికినవనుకో మార్చబాబు. ఇదిగో ఈ దండన తమ్ముడవని కూడా చూడ నిన్ను సుభద్రను అత్యంతకు ఇచ్చుడా నాకు సమ్మతము లేదు కృష్ణ. అర్చన అని ఈ విధంగా బలరామకృష్ణుడు అనుకున్నంత సమయంలో అక్కడ అతివేశాదారుడైన అర్జునుడు వేధించిన అక్కడ మహాత్మా మీ పాదపుత్రులకి ప్రణామాలు ఆచరించేవాడు. సర్వభౌమ మీ పాదములకు ఏ వందనములు.
స్వామి. రామకృష్ణ చల్లగా పట్టి శుభమస్తు శుభమస్తు. మునీంద్ర రామ మునీంద్ర ఎందు నుండి విచేతిరో విందు మీరు యతి కులేంద్ర. ఎందు నుండి విచేతిరో విందు మీరు ఎందు మీరు యతి కులేంద్ర. లేక తెలుపు విందు యతి కూడా. విందు మీరు యతి కులేంద్ర. విందు మీరు యతి కులేంద్ర. మునీంద్ర ఎతుకుల సర్వభౌమ, మీరు ఎందు నుండి ఏ పుణ్యతీర్థములు తిరిగి వస్తురో చెప్పుము. మా కర్ణారంధ్రములను గాను స్వామి, మేము చక్కగా వినగలము. సకల తీర్థములను నేను సకల తీర్థములను నేను సకల తీర్థములను నేను మహాత్మా, నేను తీర్థయాత్రలన్నీ సంచరించుతూ ఈ ఆశ్రమమున 1000 దునియాడ ఇన్ని వచ్చేటిని ఇక్కడ కొన్నాళ్ళు ఉండవాలని. మంచిది స్వామి, మంచిది మంచిది సంతోషమాయ మాజల్మామనించే. మంచిది సంతోషమాయ మాజల్మామనించే. మంచిది సంతోషమాయ మాజల్మామనించే. మంచిది సంతోషమాయ మాజల్మామనించే. వెంకగయే తగులు మాగమితకడుని మాగించనే. మంచిది సంతోషమాయ మాజల్మామనించే. 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 సాధువర్య, ఈ చతుర్మాత త్రయోదశి మా ఇంటిలోనే నడుండి స్వామి. మీరు మీకు ఎలాంటి కొదువ ఉండదు. అటులైనను మంచిది మీరన్నటులనే ఉండేదాను. ఈ భక్తి రాశందులు నేనెంతో సత్తజిత్తుని మీరు అన్నట్లని. అవునా స్వామి? అని ఈ విధముగా ఆ మాయావేశమున వచ్చిన అర్జునుడు బలరాముల కృష్ణుల వద్ద మీ వద్దనే చతుర్మాసము గడిపెదనని బలరాముడు నదీశ్వరుని ఒక విశాల మందిరమున గుండా నియమించి ద్వారకాపురి వాసులెల్లా ఆ తేదండ సన్యాసిని దర్శించి ఆశీర్వాదం పొంది పోతుండ్రి. ఇట్లుండా బలరాముడు కృష్ణుడితో ఏమనుకున్నాడన్న. కృష్ణ అన్నయ్య, కృష్ణ సరసిజాక్షి. కృష్ణ అన్నయ్య, సరసిజాక్షి యతి వరుణకు ఈ యతి వరుణకు పరిచర్యలకు మునితామని ఎవరిని పంపినను ఇక
ఇతని తృప్తి పరచునో నీవే తెలుపుము కృష్ణ కృష్ణ ఈ ఇతరులకు ఎవరిని సామాన్యుని పంపాలను అది నీవే ఎరగలేము కవి కృష్ణ అవును కదా అన్నయ్య కృష్ణ దాసి జనులకు జ్ఞానం తక్కువుండు రాణివాసుల పంపగా రాదుటకు అవును కదా కృష్ణ వృద్ధ వనితలు పరిచర్య కోపలేరు గాన మనసు పత్రను పంపుట గానను అన్నయ్య కృష్ణ ఈ అతిథులకు పరిచర్యకంగా దాసజనులను పంపించిన ఒప్పదు కావున వృద్ధవరతను పంపించిన వాళ్ళకు చేత కాదు కావున మన సుభద్రను ముందుటే మంచిది ఎందుకనగా మన చెల్లెలు సుభద్ర ఎదులన ఋషులన మునితులన ఎంతో భక్తిభావంతో సేవింపనేసిన కావున మన చెల్లెల్ని ఉంటుట మంచిదని నాకు తోచుతున్నదన్నయ్య అవును కృష్ణ నాకు లేని ఆలోచన నీకు బలా వచ్చిందని కదా ఒరే భటుడా మన సోదరైన సుభద్రను త్వరగా పిలిపించుకుని రాము Jai
నేను దేవకి వసుదేవుల కుమార్తెను బలరామకృష్ణ సహోదరుని నా పేరు సౌందర్య గార్తిని నా పేరు సుభద్ర అని అందరూ చాలా మల్లయ్యారు. నీ పేరు సుభద్రనా? అయితే నువ్వు మీ అన్నల దగ్గరికి వెళ్తున్నావా? అన్నల దగ్గరికి పోతున్నా చెల్లి. ఏం పేరు మీ అన్నల పేరు? బలరామకృష్ణుడు. బలరామకృష్ణులా? అవును చెల్లి. దేవకి వసుదేవుల కుమార్తెవా? చెల్లి. అన్నలారా మీ పాద పద్మంలోకి ఇదే ఉన్నారు. చెల్లెలా? చెల్లెమ్మ చల్లగా చెల్లి చెల్లి అన్నలారా మీకు ఇదే వందనములు. నన్ను పిలిపించిన పని ఏమో విన్నవించుడి. చెల్లెలా అన్నయ్య